హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము అస్సాంలో ఉన్నామండి. అస్సాంలో ఈ నది దగ్గరకు వచ్చామండి. ఇది ఏదో నది కాదండి, బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నదిని ఆనుకొని టీ గార్డెన్ ఉంది చూడండి, చూపిస్తాను రండి. ఇదిగోండి చూడండి, ఇదే టీ గార్డెన్ అండి. ఈ అస్సాంలో టీ గార్డెన్ అనేది ఎక్కువ ఫేమస్ కదండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఈరోజు మనము ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అస్సాం టీ గార్డెన్ గురించి తెలుసుకుందాం, వచ్చేయండి. ఈ వీడియోని నేను మీకోసం చాలా బ్యూటిఫుల్ విషయాలు అండ్ ఇంట్రడక్షన్ ఫ్యాక్ట్స్ షేర్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూద్దాం, వచ్చేయండి. సో వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఎంతో దూరంలో లేదండి, మాకు ఇంటి దగ్గర 1 కిలోమీటర్ పక్కలోనే ఉంటుంది. రోజు సండే మార్కెట్ వస్తాం. సండే మార్కెట్ వెనకాలే ఉంటుందండి టీ గార్డెన్. దీని వెనకాల బ్రహ్మపుత్ర నది ఉంటుందండి, ఎంతో దూరంలో లేదు. ఈసారి మా పిల్లలకు చూపిద్దామని తీసుకొని వచ్చామండి. ఈరోజు మేము ఉంటున్న ఏరియాలోనే ఉంటున్నామండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ అస్సాంలో ఈ టీ గార్డెన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని సిటీ ఆఫ్ ఇండియా అని అంటారంటండి. టీ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారంటండి. మన దేశంతో పాటు రష్యా, యూఎస్, ఆస్ట్రేలియాలో కానీ పండిస్తారు. కానీ మన ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం అస్సాం రెండో స్థానంలో ఉంటుందంటండి. చూసారా ఎంత బాగుందో? చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూసారా ఎంత గ్రీన్గా ఎంత ఇదిగా ఉంటుందో. ఆకులు కానీ చాలా బాగుంటాయండి, ఒక్కొక్కటి మందంగా. చూసారా ఆకులు ఎలా ఉన్నాయో? చూడండి, ఇది చూడండి, హోల్గా ఉన్నాయి చూడండి. మధ్యలో ఆ హోల్స్ అనేవి వాన వచ్చినప్పుడు పడతాయండి. ఇవి కానీ పండించి ఒక్కొక్క చెట్టుకి 10-15 సంవత్సరాలు ఏజ్ ఉంటుందండి. అందుకని ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి. వీటితో కానీ టీ పాయిల్ చేస్తారు, ఇంకా షోపాలు చేస్తారు. చాలా వరకు ఇది ఉపయోగపడతాయండి. టీ చెట్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. బాయ్.